ప్రియ దేవుని బిడ్డారా, దేవదేవుడు మనందరి కన్న తండ్రి మనకిచ్చిన ఈ దివ్యమైన కృపను బట్టి మొదటిగా తండ్రి అయిన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు నేను చెల్లిస్తూ మీకందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. గడిచిన కాలంలో 12వ అంశం, ఎవరెవరి విషయంలో క్రైస్తవులు ఎలా ప్రవర్తించాలి అన్నటువంటి 12వ అంశము ఉన్నది. అందులో 4 విషయాలు మనం నేర్చుకోవటం జరిగింది. అబద్ధ బోధకులు ఉన్నారని ఎరగాలి అన్నటువంటి పాఠం, అబద్ధ బోధకుల్ని ఎరగటంతో పాటు గుర్తించాలి అన్నటువంటి పాఠం, అలాగే అబద్ధ బోధకులకు దూరంగా ఉండాలి అన్నటువంటి పాఠం, అలాగే అబద్ధ బోధకులను గురించి ఇతరులకు చెప్పాలి అన్నటువంటి పాఠం. 4 పాఠాలు మనం నేర్చుకున్నాం. ఈ సమయంలో చివరి పాఠాన్ని మనం చక్కగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇది 12 అంశాల ధారావాహికలో చివరి అంశములో చివరి భాగం ఇది. మనం రేపటి దినం క్లాసెస్ తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫీడ్బ్యాక్, ఈ 12 అంశాల మీద ప్రతి ఒక్కరిని ఫీడ్బ్యాక్ అడగడం జరుగుతుంది. ఆ ఫీడ్బ్యాక్ కూడా చాలా అవసరం. సో దాని కొరకు కూడా మీరు సిద్ధపడి ఉండవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రియులారా, అబద్ధ బోధకులు ఎంతటి ప్రమాదకారులో అన్నటువంటి విషయం మనం 4 భాగాల్లో ఆలోచన చేసి ఉన్నాం. ఈ అబద్ధ బోధకులను గురించి ఇతరులకు చెప్పటంతో పాటు మనం చేయవలసినటువంటి మరొక పని ఏంటంటే వాళ్ళని ఎదిరించాలి అనేది. చాలా మందికి అబద్ధ బోధకుల్ని ఎదిరించాలి అన్న విషయం తెలుసు, కానీ ఏ రీతిగా ఎదిరించాలి అన్నటువంటి విషయం తెలియదు. పిల్లరా, ప్రారంభంలో అంటే మేము సత్యంలోనికి క్రీస్తులోనికి వచ్చిన ప్రారంభంలోనైతే మాకు తెలిసినటువంటి మిడిమిడి జ్ఞానంతో పెద్ద పెద్ద వాళ్ళని, అంటే ఎంతో అనుభవం గడించినటువంటి వాళ్ళని, వయసులో పెద్ద వాళ్ళని, సేవలో ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళని సైతం మేము సవాలు చేయటం, వాళ్ళతో అసభ్యంగా మాట్లాడటం, వాళ్ళని కించపరచడం, అవమానపరచడం, ఇటువంటివన్నీ చేసేవాడు. ఎందుకంటే వచ్చినటువంటి ఆ ప్రారంభ దశ మిడిమిడి జ్ఞానం అలాంటిది. ఆ తదుపరి దేవుడి మహాకృపను బట్టి మేము ఎన్నో విషయాలు నేర్చుకొని ఎదిరించాలి నిజమే, కానీ ఎదిరించే విధానం ఇది కాదు అని తెలుసుకొని మరలా సెట్ అయిపోవడం జరిగింది సత్యవాక్యాన్ని అనుసరించి. మీలో కూడా చాలా మంది ఒకవేళ ఈ విశ్వాస యాత్రలో ఉడుకు రక్తం కలిగి ఉన్నటువంటి పరిస్థితులు, అప్పుడప్పుడే ప్రభులోనికి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం ఉన్న ఒక ప్రమాదం ఏంటంటే, లోకంలో ఒక సామెత ఉంది, కొత్త బిచ్చగాడు పొద్దుెరగడట. అంటే వాడికి ఏ టైంలో అడుక్కోడానికి వెళ్తే ఇంత ముద్ద పడేస్తారో వాడు కొత్తోడు కాబట్టి తెలియదు. ప్రొఫెషన్కి న్యాయం చేద్దాం అనే ఉద్దేశంతో ఏ పొద్దు, ఏం సంగతి, ఏ సమయము, సందర్భం అనే ఆలోచన చేయకుండా పోతాడట. కాబట్టి అట్లా మనం కొత్తగా విశ్వాస యాత్రను కొనసాగించేటప్పుడు ఏంటి నాకు తెలిసినటువంటి విషయాలు కూడా వీళ్ళకి తెలియట్లేదు, సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్నారు, విశ్వాసుల్ని చెడగొడుతున్నారు, భ్రష్టత్వం వైపు నడిపిస్తూ ఉన్నారు, అరే వీళ్లకు సత్యం మనం చెప్పాలి అని ఆ తహతహ ఉంటుంది. అలా ఉండటం ఏమాత్రం తప్పు కాదు, కానీ ద వే ఆఫ్ కన్వేయింగ్, మనం ఎట్లా విషయాన్ని చేరువ చేస్తున్నాం, ఎలా డీల్ చేస్తున్నాం, ఎలా ఎదురిస్తున్నాం అన్నటువంటిది కూడా ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం పిల్లరా. అదే అబద్ధ బోధకులను ఎదిరించేటటువంటి విధానాలు అపోస్తలులు మనకి ఎంతో చాకచక్యంగా నేర్పించడం జరిగింది. ముందుగా అబద్ధ బోధలు అంటే ఎట్లా ఉంటాయనే దానికి సంబంధించి ఆ విషయము ప్లస్ దాన్ని ఎలా మనం రూపుమాపాలి అన్నటువంటి విషయాన్ని ఎంత కూలంకషంగా నేర్పిస్తున్నారో మహానుభావులు ఆలోచన చేస్తూ మనం ముందుకు సాగుదాం. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము ప్రారంభం నుంచి జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. నేను చదువుతాను, చాలా వచనాలు ఉన్నాయి కనుక నేను చదువుతాను, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ముందుకు సాగండి. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని
సహోదరులకు బోధించిరి. ఇక్కడ ఒక విషయం, ఒక పర్టికులర్ డాక్ట్రిన్, ఒక సిద్ధాంతం, ఒక పోకడ, ఒక అనుసరించవలసినటువంటి పద్ధతి 15వ అధ్యాయం అపోస్తలుల కార్యములు ప్రారంభం నుంచి మనకు కనబడుతుంది. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చూడగలిగితే అక్కడ యూదయ నుంచి ఎవరు వచ్చారట? కొందరు సహోదరులు వచ్చారట. వాళ్ళు కూడా కొందరు వచ్చినటువంటి వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే, ఎవరెవరో నియమాల గురించి మాట్లాడట్లేదు వాళ్ళు. నిజదేవుడు, దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు, మనలందరినీ కన్నటువంటి దేవుడు నియమించినటువంటి మోషే గారి గురించి, ఆ మోషే గారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం గురించి చెప్తూ ఉన్నారు. అయితే మోషే గారిని దేవుడే నియమించినప్పటికీ, ధర్మశాస్త్రం కూడా దేవుడే ఇచ్చినప్పటికీ, దేవుడు దానిని తీసివేసి దాని స్థానంలో, ఎందుకంటే వాళ్ళు నిబంధనలు వారు మీరి వారే రద్దుపరుచుకున్నారు కనుక, ఒక నిబంధన ఇద్దరి మధ్య ఉన్నప్పుడు ఇద్దరూ దానికి కట్టుబడి ఉంటేనే దానికి లైఫ్ అనేది ఉంటుంది, అది ఫోర్స్ లో ఉంటుంది, అది అమల్లో ఉంటుంది, అది చురుగ్గా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది. ఎప్పుడైతే ఏ ఒక్కరు దాన్ని బ్రేక్ చేస్తారో ఆ నిబంధనని, అప్పుడు ఆ నిబంధనలకు విలువ ఉండదు, అది వీగిపోతుంది. ఆ రీతిగా వాళ్ళు కాదనుకున్నారు. వాటి దాని స్థానంలో క్రొత్త నిబంధన సర్వమానవాళి కోసం దేవుడు ఇచ్చాడు అనేది మనకు తెలుసు. కానీ చాలా మందికి ఇది రీచ్ అవ్వటం లేదు. ఈవెన్ పాత నిబంధన చదివేటప్పుడట చాలా మందికి తెలియని విషయం ఏంటట, క్రీస్తునందు అది కొట్టివేయబడినని తెలిసి వాళ్ళు తెలియక ఏం చేస్తారంటే ఇంకా ఆ ముసుగుతోనే వాళ్ళు ఉంటూ ఉన్నారట. ఈవెన్ ఇప్పటికీ కూడా అభిషిక్తుడు వస్తాడు, ఆ మెస్సియా వస్తాడు అని చెప్పబడినటువంటి మాట, ఆ ప్రవక్త వస్తాడు అని చెప్పబడినటువంటి మాట ఏదైతే ఉందో అది ఇప్పటికీ నెరవేరలేదు. ఇంకా రాబోతున్నాడు మెస్సియా, యేసు ప్రభు మెస్సియా కాదు, ఆ ప్రవక్త మోషే వంటి ప్రవక్త మెస్సియా కాదు అని వాళ్ళు ఇంకా కూడా భ్రమలో ఉండి ఎదురు చూస్తూనే ఉన్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది. కాబట్టి ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, వీళ్ళు సున్నతి గురించి, ఒకనాడు సున్నతి కూడా దేవుడు ఏర్పాటు చేసిందే. దేవుడు తన ప్రజల కొరకు ఇదిగో నీతో మాతో నిత్య నిబంధనగా ఉండటానికి ఒక గుర్తుగా సున్నతి అనేది ఉండాలి, గోప్యాంగ చర్మమున. అసలు దేవుడు ఎందుకు ఆ కాలంలో అసలు గోప్యాంగ చర్మముననే ఎందుకు చేశాడు అనేటువంటి విషయం చాలా మందికి తెలియదండి. అది నిత్యం అంటే యూనివర్సల్ ప్రాబ్లం అంటారు. యూరిన్ రావటం అనేటటువంటి విషయం, మనం పాస్కి వెళ్ళటం అనేది యూనివర్సల్ ప్రాబ్లం అని అంటారు. ఒక్కసారి యూరిన్ పాస్ చేయటానికి వెళ్ళిన ప్రతిసారి ప్రతి ఇశ్రాయేలీయుడికి మిగతా వాళ్ళ గోప్యాంగ చర్మము పరిస్థితికి వీళ్ళ పరిస్థితికి చాలా తేడా ఉంటుంది. ఎందుకు ఇది ఉంది అని ప్రతి నిత్యము వాడికి యూరిన్ పాస్ చేసే ప్రతి సమయంలో జ్ఞాపకం రావాలి, దేవుడితో నిత్య నిబంధన సంబంధము ఉన్నది గనక ఇదిగో ఇదే మనకు గుర్తు అని వాళ్ళకి నిత్యము జ్ఞాపకం చెయ్యాలి అనే ఉద్దేశంతో సున్నతిని ఏర్పాటు చేయటం జరిగింది. దేవదేవుడు ఒక పద్ధతిని ఏర్పాటు చేశాడంటే, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడంటే అది చాలా చాలా మంచిదై ఉంటుంది, చాలా శ్రేష్టమైనదై ఉంటుంది, చాలా ఉపయుక్తమైనదై ఉంటుంది మనందరి జీవితాలకి. ఎస్, ఒకనాడు దేవుడు ఏర్పాటు చేసింది సున్నతి. కానీ ఈరోజు సున్నతి స్థానంలో దేవుడు ఏం తీసుకొని వచ్చాడంటే బాప్తిస్మాన్ని తీసుకొని వచ్చాడు. దేవుడితో కనెక్టివిటీ మనకు తిరిగి రావాలి, రీఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే అది త్రూ బ్యాప్టిజం తప్ప మరొక దాంతో కాదు. కనుక ఇప్పుడు ఆ తీసివేయబడిన ఛాయగా ఉన్నటువంటి సున్నతికి వాస్తవం నిజ రూపము బాప్తిస్వం అనేటటువంటిది అది ఎరుగక వాళ్ళు ఇంకా ఎక్కడున్నారంటే, అసలు దేవుడు ఏర్పాటు చేసిన మోషే ఉన్నాడు కదా, ఆ మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం ఉంది కదా, ఆ ధర్మశాస్త్రంలో సున్నతి ఉంది కదా, అది పొందకపోతే మేము దేవుడితో ఎట్లా మనం కనెక్టివిటీ కలిగి ఉంటాం అని వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. చాలా మందికి ఇది ఒక విధంగా మంచిదే అనిపిస్తుంది, నిజమే కదా అనిపిస్తుంది. జీవంగా దేవుడే కదా ఇవన్నీ ఏర్పాటు చేసింది. మోషే గారు దేవుడికి వేరుగా ఉన్నాడా? ధర్మశాస్త్రం వేరుగా ఉందా? సున్నతి వేరుగా ఉందా? అయినను
అది ఫోర్స్ లో లేకుండా కొట్టివేయబడి దాని స్థానంలో దేవుడే మరలా ఇంకొక దాన్ని తీసుకుని వచ్చినప్పుడు దాని గురించి మనం ఆలోచించాల్సిన, దాన్ని ఆచరించాల్సిన ఆవశ్యకత లేదు అనేటటువంటి విషయం గ్రహించి పౌలు గారు, బర్నబా గారు ఏం చేస్తున్నారంటే 2వ వచనం నుండి మనం చూస్తే పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించిరి. వీళ్ళు వచ్చింది ఆ యెరూషలేము, ఆ యూదయ పరిసర ప్రాంతాల నుంచి వచ్చారు. ఏమని? సున్నతి పక్కా చేసుకోవాల్సిందే, లేకపోతే మీరు రక్షణకే పాత్రలు కాదు, యోగ్యులు కాదు, మీకు రక్షణే రాదు అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు ఆ యెరూషలేము యూదయ పరిసర ప్రాంతం నుంచి వచ్చిన యూదులే. ఇప్పుడు ఈ ఇష్యూ అంతా ఎక్కడ తీసుకెళ్లాలనుకుంటున్నారు అంటే పౌలు గారు, బర్నబా గారు తర్కము చేసినా, వాదించినా, అరే ఇది కాదురా బాబు, ఇదే దీని స్థానం నుండి దేవుడు బాప్టిజం తీసుకొని వచ్చాడు, ధర్మశాస్త్ర స్థానం నుండి కొత్త నిబంధన తీసుకొని వచ్చాడు, మోషే కంటే గొప్పవాడైనటువంటి వ్యక్తి యేసు ప్రభు అయ్యా, కాబట్టి మోషే గారు సైతం యేసు ప్రభు కోసం ఎదురు చూశాడు, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడని ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నా కూడా వాళ్లకు పౌలు గారు, బర్నబా గారు ఆనట్లా, సరిపోట్ల వాళ్ళకి. మరి ఏం చేయడం జరిగింది? పెద్దల దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఇష్యూ అంతా పెద్దలు ఎవరయ్యారంటే అపోస్తలులే. ఈ రోజు కూడా మనకు పెద్దలు ఎవరు ఉంటారంటే అపోస్తలను పోలి జీవిస్తున్నటువంటి నాయకులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళే మన పెద్దలు, వాళ్ళే మన అపోస్తలు, వాళ్ళే మన ఆత్మీయ తండ్రులు, పోషకులు అని మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకో. ఏ ఇష్యూ అయినా కూడా తీసుకెళ్లాల్సింది ఎక్కడికేనంటే మనలో మనకు కుదరనప్పుడు, తీరనప్పుడు పోలీస్ స్టేషన్లకు, కేసులకు, వాటికి కాదు పోవాల్సింది. చాలా మందికి ఈ సత్యం తెలియక అనవసరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళిపోతూ ఉన్నారండి. గుర్తుంచుకోండి, దేవుడు మనకంటూ ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఆ వ్యవస్థను అనుసరించి వెళ్ళాలి మనం. ఓకే, ఇప్పుడు పెద్దల దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు వారు ఏం జరిగిందో చూడండి. కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి ఫేనీకే, సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులకందరికీ మహా సంతోషము కలగజేసిరి. వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపోస్తలులను పెద్దలను వారిని చేర్చుకొనిరి. దేవుడు తమకు తోడై ఉండి చేసినవన్నీ వారు వివరించిరి అని. ఇదిగో ఇవన్నీ సున్నతి గురించి మాట్లాడుతూ ఒక క్లారిటీకి వచ్చేసి పంపించినటువంటి విషయం ఒకటి ఉంది. అదేంటి అని అంటే చూడండి, అబద్ధ బోధకుల్ని ఏ రీతిగా ఖండించాలో, ఎదిరించాలో వాళ్ళు మనకు పద్ధతి నేర్పిస్తున్నారు. 23వ వచనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 23వ వచనం నుండి చూడగలిగితే మనం, వీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా అపోస్తలులను పెద్దలైన సహోదరులను అంతియొక్కయలోను, సిరియలోను, కిలికియలోను నివసించుచు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు కనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభువైన యేసు క్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయము కలిగెను. కాగా యూదాను, శీలను పంపి ఉన్నాము. వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. ఏమని? ఏ సంగతులు అంటే విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ ఆవశ్యకమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక అంటున్నాడు. చూడండి, సో ఈ పత్రికలో వాళ్ళు పర్టికులర్ గా మీరు బాగా గమనించగలిగితే సున్నతి అనే కాన్సెప్ట్ తీసుకురావాలి. చూడండి, అంటే అబద్ధ బోధనలు ఎదిరించటం, అబద్ధ బోధకుల్ని ఎదిరించటం అనే పద్ధతి ఏంటయ్యానంటే అసలు దాన్ని ఫోకస్ చేయకుండా పూర్తిగా ఒమిట్ చేసేస్తే
దానికి సంబంధించినటువంటి ఊసే లేకుండా చేస్తే అదే ఎదిరించే పద్ధతి. అక్కడ వివాదం జరిగింది దేని గురించి? సున్నతి గురించి. ఇక్కడ సున్నతి గురించి ఏమన్నా చెప్పడం జరిగిందా? విగ్రహాలకు అర్పించిన వాటిని తినొద్దు అన్నాడు, రక్తమును తినొద్దు అన్నాడు, గొంతు బిసి చనిపోయిన దాన్ని తినొద్దు అని చెప్పారు, జారత్వాన్ని విసర్జించమన్నాడు. ఇంతకంటే మించింది ఏం అవసరం లేదు మీకు. అన్యజనుల నుంచి అప్పుడే ప్రభువులోనికి వస్తున్నటువంటి వాళ్ళను గలిబిలితో గురి చేయటానికి. ఎందుకంటే యూదులు అన్న వాళ్ళు సాధారణంగా అప్పటి కాలానికి ఆల్రెడీ సున్నతి చేసుకునే ఉన్నారు. మరి సున్నతి ఇప్పుడు ఎవరికి అవసరం? అన్యజనుల నుంచి వచ్చిన వాళ్ళకి అవసరము. కాబట్టి వాళ్ళకి లేదు కదా, వాళ్ళకు ఆ ఆచరణ లేదు. కాబట్టి ఇప్పుడు మీరు కూడా ప్రభువుకు సంబంధికులు కావాలంటే, రక్షణ పొందాలి అని అంటే అన్ని జనులు కూడా సున్నతి పొందాలి అనేది రుద్దుతున్నారు. సో అటువంటి దానిని ఎదిరించే పద్ధతి ఏంటి అంటే, మనం ఎప్పుడు కూడా ఇట్లాంటి పద్ధతులను ఆలోచన చేసి ఉన్నాం. సో ఇదొక స్ట్రాటజీ, ఒక వ్యూహం, అనుసరించే వ్యూహం అబద్ధ బోధకుల్ని ఎదిరించడానికి. కాబట్టి ప్రియులారా, మనం కూడా ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక ఇష్యూ సత్యవాక్యానికి వ్యతిరేకంగా రైజ్ అయినప్పుడు దాని గురించినటువంటి ప్రస్తావనే తేకుండా పోవటం అనేది కూడా ఒక పెద్ద రెమెడీ. అబద్ధ బోధకులను ఎదిరించేటటువంటి ఒకానొక పద్ధతి అది. కాబట్టి ఇదిగో ఈ రకమైనటువంటి వేలో కూడా మనం ఎదిరించాలి. అంతే తప్ప వాళ్ళని మనం కూర్చోవటము, తొడలు కొట్టటము, తిట్లు తిట్టుకోవటం, కొట్టుకోవటం, ఇటువంటివి చేస్తూ ఉన్నారు చాలా మంది. అది అబద్ధ బోధకులను ఎదిరించే పద్ధతి కాదు ప్రియులారా, ఆలోచించే. అంత మాత్రమే కాకుండా ఇంకా చూడండి, గలతీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఏం మాట్లాడుతున్నారో చూడగలిగితే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్నటువంటి 4 వచనాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే చదువుదాం. నేను చదువుతాను. గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోటు చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అంటున్నాడు. ఇంకా అది మరొక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరు ఉన్నారు. ఉన్న క్రీస్తు సువార్త, సత్య సువార్త, దేవుడు క్రీస్తు చెప్పమన్న సువార్త, నేర్పమన్న సువార్త, దేవుడి రాజ్యమును గురించి, క్రీస్తు నామమును గురించి చెప్పబడిన సువార్త, నమ్మి రక్షణ పొందే సువార్త, జీవములోనికి వచ్చే సువార్త, వెలుగులోనికి వచ్చే సువార్త ఏదైతే ఉందో దానిని పోగొట్టి దేనిలోకి వచ్చారంటే భిన్నమైన సువార్తను. వాళ్ళు కూడా సువార్త ఇదే నిజమైన సువార్త అని చెప్తాడు, అంతేగాని ఇది మాది మోసమైన సువార్త, భిన్నమైన సువార్త, క్రీస్తు సువార్త కాదు, ఇది మోసపరిచేది ఇది అని చెప్తాడండి. చెప్పేవాడు కూడా మాదే స్వచ్ఛమైంది, మాదే నికార్సైంది, మా సంఘమే ఎత్తబడుతుంది, మా సహవాసం ఎప్పటి నుంచి ఉందో తెలుసా, దీని ఫీచర్స్ ఏంటో తెలుసా, దీని స్పెషాలిటీస్ ఏంటో తెలుసా అని ఎవరైనా చెప్తారు, ఎవడైనా చెప్తాడు. ఏమండి, ఏదైనా ఒక వస్తువు మనకు అమ్మేవాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చెప్తాడండి? పనికిరాందైనా, అయ్యో ప్రపంచంలో ఎక్కడ దొరకదు సార్ మా దగ్గర ఉన్నటువంటి క్వాలిటీ అని అంటాడు కదా. అట్లనే అబద్ధ బోధ కూడా, క్రీస్తు సువార్తను చెరపబోయేటటువంటి ఈ బోధలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచివే, స్వచ్ఛమైనవని మన దగ్గరకు వస్తాయి. ఓకే, అందుకే 8వ వచనంలో మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడగును గాక. అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఏం బోధించాలో, ఏం నేర్చుకోవాలో, ఏం పాటించాలో, ఏ నియమాలను అనుసరించి సంఘం అనేటటువంటి దాని యొక్క రూపచిత్రం ఉండాలో, ఏ యొక్క పద్ధతులను బట్టి మనం ప్రతి విశ్వాసి బాధ్యతను కలిగి ఉండాలో, సంఘ పెద్దలు ఎలా ఉండాలో, హెచ్చరించేవాడు ఎలా ఉండాలో, పంచిపెట్టేవాడు ఎలా ఉండాలో, కరుణించేవాడు ఎలా ఉండాలో, బోధించేవాడు ఎలా ఉండాలో, పరిచారకులు ఎలా ఉండాలో, అన్ని రకాలైనటువంటివి బైబిల్లో నిక్షిప్తపరచబడి ఉన్నాయి. ఎంతగా అవి ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఉన్నాయనంటే మరలా అపోస్తలులు వచ్చి చెప్పవలసిన ఆవశ్యకత లేనంత. మరలా ఏంటి, పరలోకం నుంచి మరొక దూత వచ్చి చెప్పింది. చాలా మంది చెప్తూ ఉంటారు అపోస్తలులు చెప్పిందే ప్రామాణికం, ఇంకా మళ్ళీ సపరేట్ గా వాళ్లే చెప్పాల్సిన అక్కర్లేదంటే, మాకు స్పెషల్ గా
ఏంజిల్స్ నుంచి వచ్చింది వర్తమానం, ఇది దేవుడి నుంచే వచ్చిందని చెప్పి మాటలు కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అట్లాంటి వాళ్ళు కూడా శాపగ్రస్తులే. ఈ మధ్య కాలంలో సేవకులు కొందరు ఎట్లా తయారయ్యారంటే, బైబిల్లోది తప్ప ఏ బయట నుంచి ఏ విషయం చెప్పినా కూడా ప్రజలకు బాగా ఇంపుగా ఉంటుంది. అది చెప్పేవాడు కూడా బాగా పిట్టకథలు అలటం కదండి, లేనిపోయినవి చెప్పేటవే కదండి, మాయ మాటలు చెప్పడమే కదండి, ఈజీగా వచ్చేస్తాయి. ఇది సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి చెప్పటం అంటే అది కష్టం, కానీ దానికోసం సంబంధించి ఎట్లా మనం ఒక్కొక్కటి కూర్చటం, చేర్చటం, ఎలా నేర్చుకోవటం, ఎలా మనం పాటించుకోవటం అనేది కష్టం. కానీ మోసం చేయటం చాలా సులభం ప్రియులరా. మోసపోవటం కూడా చాలా సులభం, మోసపోకుండా నిలబడటం చాలా కష్టం అండి. అందుకే అబద్ధ బోధకుల్ని ఎదురించేటువంటి పద్ధతిని దేవుడు ఎంత అద్భుతంగా చెప్తూ నేర్పిస్తూ వస్తున్నాడో, మనం ఇప్పటికీ కూడా చాలా మంది కాంప్రమైజ్ అవుతూనే ఉన్నాం. ఏమంటే పలానా వాళ్ళు సత్య సంబంధులే కదండి, సత్య సంబంధులని చెప్పుకుంటున్నారు కదండి, మన బోధే మాట్లాడుతున్నారండి, అని చెప్తున్నారు. మన బోధ, వాళ్ళ బోధ, వీళ్ళ బోధ కాదు. క్రీస్తు బోధ అనేది ఒకటి ఉండాలి, సత్య సంబంధమైన బోధ అనేది ఒకటి ఉండాలి, అపోస్తలులు చాటించిందై ఉండాలి, యేసుప్రభు బోధించిందై ఉండాలి, అది కొత్త నిబంధన చట్ట పరిధిలోదే ఉండాలి. అప్పుడే మనం దాన్ని పాటించాలి. కనుక ఎదిరించే విధానం ఏమిటనంటే, అక్కడ చెప్తున్నారు, మనం లోబడకుండా నిలబడ్డమే, దానిలో పడిపోకుండా, ఆ మాయలో మనం మోసపోయే వాళ్ళ జాబితాలో ఉండకుండా మనల్ని మనం కాపాడుకోవటమే అబద్ధ బోధకుల్ని ఎదిరించేటటువంటి పద్ధతి అనేది మొట్టమొదటిసారిగా మనం గ్రహించాలి. కాబట్టి మేము కలవరపరిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు ప్రకటిస్తే వాళ్ళు శాపగ్రస్తులు, మరి విని దాన్ని పాటిస్తే మనం ఎంత శాపగ్రస్తులు అవుతాం. అందుకే జాగ్రత్త. ప్రతి ఆత్మను నమ్మొద్దు, ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో వాటిని పరీక్షించండి అని ఊరకనే చెప్పలేదు. వాటి ప్రతి పత్రికలోను, స్వార్థ పత్రికలోను, యేసుప్రభు బోధల్లోను ఎన్నో రీతులుగా ఈ అబద్ధ బోధకుల్ని గురించి ఎండగడుతూనే ఉంటారు. ఎందుకనంటే చాలా ప్రమాదకారులు. ఉదంగా వచ్చేవాడు వాడు తోడేళ్ళ రాడట, గొర్రె చర్మం కప్పుకొని వస్తాడట. ఎంత ప్రమాదం అండి అది. కాబట్టి పైనే మనం ఆలోచన చేస్తే గొర్రె అనుకొని తోడేళ్ళ చేతిలోకి పోయి నాశనం అయిపోతాం పిల్లలు. చాలా జాగ్రత్త వహించాలి. ఇది అబద్ధ బోధకులను మనం ఎదిరించేటటువంటి పద్ధతి. వాక్యము బోధించు, సమయమందు అసమయమందు ప్రకటించు, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో అబద్ధ బోధకులను ఖండించు. ఎందుకంటే జనులు ఎలా ఉన్నారట అంటే, దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుంటున్నారట. అలా పోగు చేసుకుంటున్నారట. ఈరోజు సేవకులను విశ్వాసులు ఏర్పాటు చేసుకున్నారు. అసలు ఆ కాన్సెప్టే రాంగ్. ఎందుకంటే సేవకుడే విశ్వాసుల్ని ఏర్పరచుకోవాలి. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను మీరు నన్ను ఏర్పరచుకోలేదు, కానీ నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అంటాడు యేసుప్రభు. కనుక ఎప్పుడైనా తండ్రి బిడ్డలను కనాలి తప్ప, బిడ్డలు వచ్చి తండ్రిని కనటము, లేకపోతే నువ్వు తండ్రిగా వాళ్ళు డిసైడ్ చేయటం కాదు పిల్లలు. ఇక్కడ జరుగుతోంది పొరపాటు. అంటే జీతం ఇచ్చి ఒకవేళ సేవకుడిని పోషిస్తున్నారంటే, మేము జీతం ఇస్తున్నాం కాబట్టి మేము ఎట్ట చెప్తే అట్లా వినాలి అనేటువంటి ఆలోచన కాదు. నిజంగా సేవకుడు, సత్య సంబంధమైనటువంటి సేవకుడు, దేవుడి పోలి బతుకుతున్నటువంటి సేవకుడిని మనం ఆలోచన చేస్తే ఆయన సేవల్ని వెలగట్టగలమా అసలు? కాబట్టి ప్రియులారా గమనించండి, స్వకీయ దురాశల కోసం, అనుకూలమైన బోధకుల కోసం పోవడం కాదు. మన దురాశలన్నింటినీ కూడా ఎండగట్టి దేవుని ఆశలను ఈ భూమి మీద పండించడానికి మనల్ని పురిగొల్పి మాదిరి నిలిపేటటువంటి సేవకుల్ని మనం ఈరోజు అనుసరించాల్సిన ఆవశ్యకత ఉన్నది. కాబట్టి అబద్ధ బోధకులను ఎదిరించేటువంటి పద్ధతులు మనం తెలుసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఆ విషయాన్ని ప్రస్తావన తేకుండా పోవటం, లేదా మరికొన్ని సందర్భాల్లో ఏదైతే సత్యవాక్యపు ఆధారం లేదో ఆ లేని దానికి మనం ఒబే చేయకుండా, దాన్ని విధేయత చూపకుండా ఉండటమే అబద్ధ బోధకులు ఎదిరించటం అనేటువంటి విషయం మనం గమనించాలి. కాబట్టి డిబేట్లు చేయటమో, లేకపోతే ఇంకోటి చేయటమో, ఇటువంటి వాటి వల్ల ఎవరికి ఎటువంటి ప్రయోజనాలు ఉండవు సరికదా. చినుగు మరి ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది తప్ప మరొకటి కాదు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి అబద్ధ బోధకులను
ఎదిరించాల్సినటువంటి పద్ధతులను మనం ఆలోచించి వివేచించి అనుసరించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఇది అబద్ధ బోధకుల విషయంలో క్రైస్తవులు ఎలా ప్రవర్తించాలి అన్నటువంటి పాఠం. సో ఈ పాఠం విషయమై ఎవరికైనా ఏమైనా సందేహాలుంటే దయచేసి అడగండి.